జీవితకాలాన్ని పెంచే 9 అలవాట్లు అలవర్చుకుంటే ఎప్పుడు యవ్వనంగానే కనిపిస్తారు. సినిమా హీరోలు హీరోయిన్లను చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు, నాగార్జున లాంటి వారిని చూసి ఆ వయసులో కూడా అలా ఎలా ఉన్నారు అని అందరూ ఆశ్చర్యపోతాం. కుదిరితే మనం కూడా అలా ఫిట్ గా, ఫ్రెష్ గా, యంగ్ గా ఉండాలని ఆశపడతాం. కానీ వాళ్ళు హీరోలు, మనం సామాన్యులం. అది సాధ్యం కాదని మళ్ళీ సర్దుకుపోతాం. ఆ కోరిక మాత్రం లోపల అలానే ఉండిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇంకా బలంగా ఉంటుంది. అయితే మీరు నిరాశ చెందాల్సిన పని లేదు, అది సాధ్యమే. ఈ వీడియోలో 9 అలవాట్ల గురించి చెప్తాను. వాటిని సరిగ్గా పాటిస్తే ఎటువంటి టాబ్లెట్లు, క్రీమ్లు అవసరం లేకుండా సహజంగా మీరు ఫిట్గా, యవ్వనంగా కనిపించవచ్చు. మీ జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో చెప్పే ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. వీడియోని చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ను ఆన్ లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. మొదటిగా హైడ్రేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళి చర్మం టైట్ గా, ఫ్రెష్ గా ఉండాలంటే సరైన మోతాదులో వాటర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరు ఎంత తీసుకోవాలి అనేది వారి శరీరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే యూరిన్ కలర్ని బట్టి మీ శరీరం హైడ్రేటెడ్గా ఉందా లేదా అన్నది చెప్పొచ్చు. డార్క్ కలర్ యూరిన్ అయితే మీ హైడ్రేషన్ సరిగ్గా లేదు అని అర్థం. మీ యూరిన్ పేల్ ఎల్లో కలర్లో వస్తుంటే మీ బాడీ హైడ్రేషన్ బాగుంది అని అర్థం. దీన్ని బట్టి మీ శరీరం హైడ్రేటెడ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సరిపడా వాటర్ తాగొచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంత వాటర్ తీసుకోవాలనేది డాక్టర్ చెప్పాలి. మీకు మీరు సొంతంగా ఏమీ చేయకూడదు. ఎటువంటి సమస్యలు లేని వాళ్ళు మాత్రం తప్పకుండా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఇక రెండవది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. లైఫ్ స్పాన్ పెరగాలి, మనం యంగ్గా కనిపించాలి అంటే ఎక్సర్సైజ్ కూడా తప్పకుండా చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయాలి. ఇందులో వాకింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు, రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ పెంచే యోగా వంటి వ్యాయామాలు ఉండాలి. అవన్నీ చేయాలి. వీటిని రెగ్యులర్గా చేస్తే మీ గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, కండరాలు బలపడతాయి, జాయింట్ హెల్త్ మెరుగవుతుంది. రెగ్యులర్గా వ్యాయామం చేసి చూడండి, మీ ముఖం, చర్మం, ఎనర్జీ లెవెల్స్లో ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. ఇక మూడవది, క్యాలరీలను రిస్ట్రిక్ట్ చేయండి. ఎక్కువ ఆహారం తీసుకుంటుంటే ఏజింగ్ వేగంగా జరుగుతుంది. ఆహారం అనేది పరిమితంగా తీసుకోవాలి. పరిమితంగా తీసుకుంటే స్లోగా ఏజ్ పెరుగుతుంది. ఎంత పడితే అంత తింటే త్వరగా శరీరం వయసు పెరిగిపోతుంది. పూర్వకాలంలో 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బ్రతికిన వారిని ఎవరినైనా ఎగ్జాంపుల్గా తీసుకొని చూడండి. వాళ్ళు చాలా పరిమితంగా తిని ఉంటారు. ఆకారంలో కూడా చాలా సన్నగా ఉంటారు. ఇది ఇప్పటి వరకు గుర్తించకపోయినా మీరు గమనించే ఉంటారు. బాగా లావుగా ఉండేవాళ్ళు ఎవరైనా 100 ఏళ్ళు బ్రతకటం చూసామా? ఎందుకంటే అంతకాలం బ్రతికిన చాలా మంది శరీరాన్ని సన్నగానే మెయింటైన్ చేసిన వారు. అందుకే క్యాలరీ రిస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా క్యాలరీలు తగ్గించడానికి ప్రయత్నించండి. అయితే ఒకవేళ అలా చేయలేకపోతే మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళందరూ ఉపవాసాలు చేస్తుంటారు, అది క్యాలరీలు రిస్ట్రిక్ట్ చేయడానికే. అలా చేయకుండా నార్మల్గా ఆహారం తీసుకుంటూనే ఆహారం క్యాలరీలు తగ్గిద్దాం అనుకుంటే అది అవ్వని పని. ఏదో ఒకటి కంటికి కనిపిస్తుంది, నాలుక రుచి కోరుకుంటుంది, తినేస్తాం. అందుకే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బెస్ట్ ఆప్షన్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో ఆటోఫేజీ పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ కాలం బతకొచ్చు అని స్టడీస్ చెప్తున్నాయి. అయితే అదంతా పక్కన పెట్టినా సరే నార్మల్గా క్యాలరీలు తగ్గిస్తే చాలు, శరీరం వయసు త్వరగా పెరగదు. ఇక నాలుగవది, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. క్యాలరీలు తక్కువ తీసుకోవడంతో పాటు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోండి. హోల్ గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్ కూడా మీ డైట్లో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్ వంటి లీన్ ప్రోటీన్ వంటివి తప్పనిసరిగా ఉండాలి. హెల్తీ ఫ్యాట్స్, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక 5వది, క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల డీప్ పీస్ఫుల్ స్లీప్ అవసరం. నిద్ర వల్ల మెదడు, రక్తం డిటాక్స్ అవుతాయి, శరీర కణాలు రిపేర్ అవుతాయి. లేచిన తర్వాత ఫ్రెష్గా, యాక్టివ్గా ఉండేలా నిద్రపోవాలి. రోజంతా అలసటగా అనిపించకుండా ఎనర్జెటిక్గా ఉండాలంటే నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. మీకు నిద్రపోవడంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే మన ఛానల్లో 6 tips to sleep fast అనే వీడియో చేశాము. డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, చూడండి, హెల్ప్ అవుతుంది. ఇక 6వది, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ హెల్త్, హార్ట్ హెల్త్ వంటి వాటిని రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. సమస్యలు రాకముందే గుర్తించి కంట్రోల్లో ఉంచాలి. వెయిట్ మెయింటైన్ చేయడం కూడా ఇందులో భాగమే. చాలా కష్టపడి మంచి డైట్ తీసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న స్ట్రోక్ కానీ, చిన్న అటాక్ కానీ వస్తే మళ్ళీ మీరు కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి హెల్త్ని బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ చిన్న సమస్యల వల్ల సంవత్సరాల శ్రమ వృధా కాకుండా ఉండాలంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేది చాలా అవసరం. ఇక 7వది, సోషల్ కనెక్షన్స్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి. ఫ్యామిలీతో అంటే తల్లిదండ్రులతో, భాగస్వామితో, పిల్లలతో, స్నేహితులతో మంచి అనుబంధం ఉండేలా చూసుకోండి. ఇది మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్ట్రాంగ్ సోషల్ రిలేషన్షిప్స్ వల్ల మోర్టాలిటీ రిస్క్ దాదాపు 50% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే పెళ్లి చేసుకుంటే బాధలు, సమస్యలు ఎక్కువ అవుతాయని చాలా మంది అనుకుంటారు. అయితే పెళ్లి చేసుకున్న వారిలో లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. సోషల్ కనెక్షన్స్ అనేవి అంత ముఖ్యం. అందుకే స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్ మెయింటైన్ చేయండి. ఇక 8వది, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ పాటించండి. ముందు చెప్పిన సోషల్ కనెక్షన్స్ ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. అయితే మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, డీప్ బ్రీతింగ్ వంటి పద్ధతులు స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడతాయి. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ అంటే తెలుసు, మరి మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే చేసే పని మీద ఫోకస్ ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు చేతిలో ఉన్న స్టీరింగ్ పైన, ముందున్న రోడ్ పైన మాత్రమే మీ దృష్టి ఉండాలి. అలా చేస్తున్న పని మీద అంటే ప్రెజెంట్ మీద మైండ్ ఫోకస్ చేయడమే మైండ్ఫుల్నెస్. దీనికి యోగా, మెడిటేషన్ తోడైతే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి. డిఎన్ఏలో టెలోమియర్ అనే లెంత్ ఉంటుంది. ఆ లెంత్ తగ్గే కొద్దీ వయసు తగ్గుతుంది. అంటే అది పుట్టినప్పుడు చాలా లెంతీగా ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గితే ఆ టెలోమియర్ లెంత్ తగ్గుదల తగ్గుతుంది. మెడిటేషన్ చేస్తే టెలోమియర్ లెంత్ 20% పెరిగే అవకాశం ఉంది. అంటే వయసు త్వరగా పెరగదు అన్నమాట. ఇక 9వది, అడిక్షన్స్కి దూరంగా ఉండండి. జీవితకాలం పెరగాలి, పెరిగిన వయసుపై కనపడకూడదు అంటే ఇది చాలా ముఖ్యం. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు శరీరానికి చాలా నష్టం కలిగిస్తాయి. నాన్ స్మోకర్స్తో పోలిస్తే స్మోకర్స్లో డెత్ రిస్క్ 3 ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఆల్కహాల్ కూడా ఆరోగ్యానికి అంతే హాని చేస్తుంది. కొంతమంది ఎక్కువగా తాగనండి, అప్పుడప్పుడు ఏదో కొంచెం తీసుకుంటాను అని చెప్తుంటారు. ఎంత తక్కువ తీసుకున్నా ఆల్కహాల్ మీ శరీరానికి నష్టమే చేస్తుంది. ఇంకొంతమంది పార్టీస్లో, గెట్ టుగెదర్లో, ఇంకా ఇతర సోషల్ అకేషన్స్లో ఇతరులతో కలవడానికి తాగుతూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకుంటే ఫ్రీగా మాట్లాడగలుగుతారు, ప్రశాంతంగా ఉంటుంది. వాటి కోసమే చాలా మంది తాగుతూ ఉంటారు. అయినా అలా తాగినా కూడా అది శరీరానికి నష్టమే కలిగిస్తుంది. ఆల్కహాల్ తీసుకోవాలా వద్దా అనేది చాయిస్. అది తీసుకోకుండా కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే పూర్తి ఆరోగ్యం. ఇలా ఈ 9 అలవాట్లను పాటిస్తే హెల్దీగా ఉంటారు, మీ జీవితకాలం పెరుగుతుంది, ఎప్పుడూ ఫిట్గా, ఫ్రెష్గా, యవ్వనంగా కనిపిస్తారు. మరి పాటిస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట,
మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైందే. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.